భారతదేశ చరిత్ర చాలా గొప్పదని అనుకోవాలి. మహామహులు ఉన్నారు, యోధులు ఉన్నారు ఇక్కడ. కానీ ఈ చరిత్ర తెలవకుండా ఆధునిక సమాజంలో పరమ నీచమైన వ్యక్తులు తయారైనరు. ఎందుకంటే మన వాళ్ళని మనం అవమానిస్తాం, మన దేవుళ్ళను అవమానిస్తాం, మన చక్రవర్తులను అవమానిస్తాం, మన స్వాతంత్ర సమరయోధులను అవమానిస్తాం. ఆ మహాయోధులకి మనకెందుకంటే నొప్పి లేకుండా స్వాతంత్రం వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ. సో కాబట్టి స్వాతంత్రం విలువ తెలియదు, అది తెచ్చిన వాళ్ళ విలువ మరీ తెలియదు. సో డెఫినెట్గా ఈరోజు జరుగుతుంది అదే. స్వరభాస్కర్ అని ఒక ఏమంటాం బాలీవుడ్లో ఒక నటి, ఆవిడ ఏం మాట్లాడుతూ ఉంది అంటే, ఈ ఛావా సినిమా సక్సెస్ గురించి చూసి దాన్ని చూసి ప్రజలు ఎమోషనల్ అవుతున్నారు అని చెప్పినప్పుడు, లేదు అది కల్పితమైన కథ, దాన్ని చూసి ఇంత ఫీల్ కావాల్సిన అవసరం లేదు, అవన్నీ అక్కడక్కడ ఉన్న కొన్ని సంఘటనలు తీసుకొని కల్పితమైన కథను తయారు చేసేది తప్పితే అది నిజమైన విషయం కాదు అని చెప్పేసి మా స్వరభాస్కర్ అనేట ఆవిడ చెప్తా ఉంది. ఆమె హిందువుగా ఉండి వెళ్ళి ఒక ముస్లింని పెళ్లి చేసుకుంది. తర్వాత సరే వాళ్ళ కార్యక్రమాలు, ఆ వర్గాల కార్యక్రమాలు ఫాలో అయితే తప్పేం లేదు. సో ఒక తాలిబాన్ గురువును కూడా ఆమె కలిసిందని చెప్పేసి వార్తలు వచ్చాయి. సో మరి ఆమె మీద అప్పటి నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆమె అప్పుడప్పుడు వచ్చేసి హిందూ మతానికి వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంది. అలాగే ఈరోజు వచ్చి ఛావా సినిమా అంటే శంభాజీ మహారాజుకు సంబంధించిన కథ కల్పితమని మాట్లాడటం అనేది ఇది భారతదేశాన్ని, అలాగే భారతదేశంలో ఉన్న స్వాతంత్ర సమరయోధులను అవమానించినట్లుగా భావించాల్సి ఉంటుంది. ఆమెకు చరిత్ర తెలియనప్పుడు తనకు తెలిసిన సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టోరీలను పెట్టుకుని, అంటే సినిమా కథలు ఎట్లుంటాయి, జనరల్గా ఫిక్షనల్ ఉంటాయి, ఊహించుకొని రాస్తారు. హీరో కొండల మించి దూకటం, సముద్రం గర్భంలోకి వెళ్ళడం, ఇలాంటి కథలన్నీ ఊహాజనితాలుగా ఉంటాయి. సో అలాగే స్వాతంత్ర సమరయోధులు కూడా చేసినరా అన్న ఫీలింగ్ ఆమెకు వచ్చిందేమో తెలియదు. కానీ అలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఆమె ఊహించుకోవాలి తప్పితే స్వాతంత్ర సమరయోధుల్ని అవమానిస్తూ దేశాన్ని అవమానించే కార్యక్రమాన్ని ఆమె చేపట్టకూడదు. దీనికి కఠినంగా ప్రభుత్వాలు శిక్షించాల్సిన అవసరం ఉన్నాయి. అంటే మాట్లాడే హక్కు లేదా అంటే మాట్లాడే హక్కు కొంతవరకే ఉంటుంది తప్ప దేశాన్ని అవమానించడంలో ఏ హక్కు ఉండదు. దేశాన్ని ఎవరు కూడా అవమానించడానికి వీలేదు. అవమానిస్తే మాత్రం కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర సమరయోధులను నువ్వు అవమానించు అంటే దేశాన్ని అవమానించినట్టే. సో డెఫినెట్గా వాళ్ళ మీద శిక్షని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళు మళ్ళీ మాట్లాడకూడదనే వార్నింగ్ బలంగా వెళ్ళాలి సమాజంలో. థ్యాంక్ యూ వెరీ మచ్.